ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా Dear madams, గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు
సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
సృజనాత్మక ప్రతిభనంతా వివరించే నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. దారే దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు. జాతే ఆ వెలుగన్నాడు. జాతి పిత మన జాతి పిత. దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు. శాంతిని నేతగా నిలిపాడు. శాంతి దూత మన శాంతి దూత. ఆ జాతి పిత బాపూజీ మీలో వెలిసాడు. ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిశాడు. ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు. మా దేవుడు మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో, విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో, భవితను లిఖించు కలము పట్టిన మహర్షివో, ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో. కన్ను పెగు ముడికి రాత రాసినోడు బ్రహ్మైతే, బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమవుతుంది. ఉపాధ్యాయులు అందరూ కూడా ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన చేస్తారు. వారికి సహకరించవలసిందిగా బ్యాచెస్ అలంకరణ ప్లాంట్ శాంపిల్స్ కార్యక్రమం ఉంటుంది. మొదటగా శ్రీ బాలదాస్ గౌడ్ సార్కి రాధిక రామాదేవి వచ్చి బ్యాచెస్ ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన. ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన. ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవా,
గురుదేవ ఏకలవ్యులమ్మైమి మేలు మరువమయ్యా ఏకలవ్యులమ్మైమి మేలు మరువమయ్యా ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపినా ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా ఓనమాలు ఒకటి రెండు ఓపికతో చెప్పిన ఒప్పుల తప్పుల విలువల భేదం చూపించిన అక్షర పదములను కలిపి పాఠం బోధించిన లక్ష్యాలను చూపేటి మార్గం అందించిన తీపి చేదు అనుభవాల గత చరిత్ర చెప్పిన తరిగిపోని సంపదగా చదువులనందించిన సంస్కృతి సాంప్రదాయ సారాన్ని తెలిపిన సమాజంలో మానవతా విలువలనే పెంచిన గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపినా ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా గర్వం నీలోన లేక గురువుగా నిలిచినారు గౌరవించే గుణములనే నీకు అందించినారు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా 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 సురాసురై సేవిత పాద పంకజ సురాసురై సేవిత పాద పంకజ సురాసురై సేవిత పాద పంకజ సురాసురై సేవిత పాద పంకజ కరీశరాజిత గమనీయ పుస్తక కరీశరాజిత గమనీయ పుస్తక మనందరం కూడా ఇంత సంతోషంగా ఇక్కడ సమావేశం జరిగి మా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. కానీ మనకి కొందరు ఉపాధ్యాయులు ప్రస్తుతం మన దగ్గర పాల్గొనడం లేదు. వాళ్ళు కీర్తిశేషులు కావడం జరిగింది. శ్రీ లక్ష్మయ్య సార్ గారు, కీర్తిశేషులు వేమారెడ్డి సార్ గారు, కీర్తిశేషులు శ్రీనివాస రెడ్డి సార్ గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. కాబట్టి వారి ఆత్మకు శాంతి కలగాలని మనందరం కూడా ఒక నిమిషము అందరం వేసి కూర్చోండి.
సరే సార్ కొంతవరకు తీరుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ రెండోది ప్రింటా ఎడా నార్కన్ పోయా దేని మీద సరే ఇంకొక విషయం ఏంటంటే మా ఊరు తుమ్మలసూరు ఇందరికి ఈ స్కూల్కు హెడ్ మాస్టర్ కావడం మాకు చాలా గర్వంగా ఉంది. నాకు స్కూల్ ఉన్నందుకు నాకు చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ. బాబు
నేను మా గురువు ఏ నుంచి కూడా రుణం తీర్చుకోలేదు. ఈ జన్మలో కేవలం ఇద్దరికి మాత్రం రుణం తీర్చుకోలేని అవకాశం వచ్చింది. ఒకటి తల్లిదండ్రుల రుణం, రెండోది మనకు విద్యాబుద్ధులు నేర్పించి ప్రపంచంలో సమాజంలో ఈ విధంగా బతకాలి, ఈ విధంగా మన జీవన శైలి, ఈ విధంగా మన లైఫ్ స్టైల్ ఉండాలి అని మనకు అమ్మా నాన్న తర్వాత నేర్పించిన వాళ్ళు మొట్టమొదటి గురువులకు నా పాదాభినందనలు. జ్ఞాపకాలు చెప్పుకుంటూ పడిపోతే మరి ఎన్నో ఉన్నాయి. మా గౌడ్ సార్ గారు రాగానే ఒకటి భయం ఉంటుండే, ఇవ్వడంలో చేసి కానీ అందరు మోకాళ్ళ చిప్పలు మాత్రం మొదలైంది ఫస్ట్. మరి మాత్రం గుర్తు చేసుకొని ఒకటే తర్వాత మా పాండే సార్ గారు 9th క్లాస్లో సైన్స్ అంటే ఏంటి అనేది అప్పటికి మాకు తెలియదు. సార్ మాకు సైన్స్ గురించి ఎంతో గొప్పగా చెప్పేసి నారాయణ సార్ గారు 6th లో వచ్చి A+B వస్తున్నారు ఎంత అంటే ఇదేంటి అనేది అర్థం కాలేదు. మాకు అటువంటి విద్యార్థులు నేర్పించినందుకు వాళ్ళకు కృతజ్ఞత. తర్వాత అసిస్టెంట్ గా పనిచేస్తాను. నా ఫీల్డ్ వచ్చేసి నాది కూడా సేమ్ టీచింగే. డ్రైవింగ్ లో సిమ్యులేటర్ బేసిక్ లో ఫస్ట్ జెట్ టెక్నాలజీలో చేశాను. అంటే సార్ వాళ్ళు ఎలాగా టీచ్ చేశారు నేను అప్పుడు బాగా మెమరీస్ గుర్తు చేసుకునేవాడు. మెయిన్గా అంటే నాకు నరహరి సార్ ఇంప్రెషన్ సార్, ఎందుకంటే మధ్యలో 1:30 కూడా మనకి క్లాస్ తీసుకొని చాలా ప్రోత్సాహం చేశారు సార్. మనకి ఇంగ్లీష్ కూడా రాకపోతే నెక్స్ట్ హిందీ పండిత్ విజయలక్ష్మి మేడం ఆ నుంచి స్టార్ట్ చేస్తుండే. बहुत कोशिश की अपन हिंदी सिखाने की. తర్వాత బాలరాజ్ సార్ అది రీసౌండ్ ఎక్కువ వస్తుంది, సౌండ్ ఎక్కువ వస్తుంది. మీరందరూ మనకు బాగా ట్యూన్ చేసి ఇంతవరకు మనని ప్రయోజనం చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు వచ్చిన తర్వాత ఫిజిక్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నాకు నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు నా సీనియర్ 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళు టీచర్స్ డే రోజు జరిగింది సార్. అక్కడ ప్రోగ్రామ్ టీచర్స్ డే రోజు స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నాను ఈవినింగ్ లో. అయితే నేను కూడా తీసుకొని సబ్జెక్ట్ చెప్పాను. మీరు 8th క్లాస్లో వచ్చేసి కిటికీలంగా చూసి నాకు థర్డ్ ప్రైజ్ ఇచ్చారు సార్. అది నా లైఫ్ లో అంటే అందరికీ ఎప్పుడు ఎవరితో నేను చేసుకోవడం స్టేజెస్ కదా, బట్ అచీవ్మెంట్ అనేది నేను సాధించగలుగుతాను ఏదో రోజు నా లోపల అని చెప్పేసి మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్, మీరు ఇచ్చిన ఆ చిన్న బహుమానం అనమాట సార్. నా దృష్టిలో మీ దృష్టిలో చిన్న బహుమానం అనుకోండి. దాని దృష్టిలో పెట్టుకొని నేను నా లోపల ఏదో ఉందని చెప్పేసి అంటే కొంచెం మీరు ఎదురు తీసుకొస్తారు నాకు. ఇంకా ఆ తర్వాత సార్ థ్యాంక్స్ అనిపిస్తుంది. సారీ సార్ మాట్లాడాలని చాలా అది మాట్లాడాలని చాలా థ్యాంక్స్ సార్. ఆ ఇన్స్పైర్ తీసుకొని నా జీవితంలో కొంచెం సాధించాలని నేను అనుకుంటా సార్.
ధన్యవాదాలు సార్ దాన్ని. అందరికీ నమస్కారం. 2 సంవత్సరాల తర్వాత నా పేరు కృష్ణ. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నేను హౌస్ పెయింటింగ్ వర్క్ కాంటాక్ట్ చేస్తాను. నా పేరు బాబు. ఇక్కడ 7th 8th గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ తస్మై శ్రీ గురవే నమః. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా బాల్యమిత్రులకు మరియు గురువులకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఓకే, 22 సంవత్సరాల తర్వాత కలిసి నిజానికి నేను గుర్తుపట్టలే, అమరావతి గుర్తుపట్టలే, ఎవరు నేను అనుకుంటున్నాను. ఇప్పటికీ ఇంత లేదు, ఇంటికి సర్దుబాటు చేయడానికి 4 రకాల ఇబ్బందులు. సరే, మొత్తం మీద ఓకే. సరే సార్, నేను ప్రజెంట్లీ వర్కింగ్ యాజ్ ఎ లెక్చరర్ ఇన్ శ్రీనివాస పద్మావతి జూనియర్ కాలేజ్ అండ్ కాకతీయ హై స్కూల్ ఐఐటి ఫ్యాకల్టీ చేస్తున్నాను. 2012 మ్యారేజ్, 2 బాబులు. పెద్ద బాబు 8th క్లాస్, చిన్న బాబు 5th క్లాస్. సార్ ప్రజెంట్లీ నిజం మ్యాథ్స్ పైన 5th క్లాస్ వరకు నిజం 5th 6th మ్యాథ్స్ అంటే తెలియదు. ప్రజెంట్ అది వీళ్ళందరూ వెళ్తుండే ట్యూషన్ వెళ్తుండే సార్ దగ్గర, శేఖర్ సార్ దగ్గర అందరూ బాగా చేస్తుండే విదేశీ విధంగా అందరూ. నాకు మ్యాథ్స్ రాకపోతే నా జీవితంలో కూడా నరాలు సార్ అనేది ఎప్పటికీ మర్చిపోలేదు. నన్ను ప్రారంభం వరకు సారు స్పెషల్గా వచ్చి, నాకు ఇంకా గుర్తుంది 7th క్లాస్లో సారు స్పెషల్గా వచ్చి క్లాసు నాకు విదేశీ తీసుకుంటుండే. ఆ బోర్డు కూడా ప్రవచనాలని గుర్తుంది సార్ నాకు లైఫ్లో. ప్రవచనాలు చెప్పింది సార్ స్పెషల్ క్లాస్ వచ్చి సండే వచ్చి. దానికి తోడు విదేశ్ కూడా విదేశ్తో కూడా ఆ బంధం కొనసాగడం, మ్యాథ్స్ పైన ఇంట్రెస్ట్ పెట్టి ఈరోజు ఎంఎస్సీ మ్యాథ్స్ ఏం చెప్పాలంటే ప్రసాద్ సార్ గురించి ఏం చెప్పలేకపోతున్నాడు. అన్ని ఏదంటే అది ఇలా చేసేదంటే సార్ వచ్చిందంటే సైడ్లో కూర్చున్నట్టు ఆ సైడ్ పోయేది, ఆ సైడ్ ఇక్కడ వచ్చేది. అప్పుడు ఎక్కడ పోయినా కానీ పిల్లలంటే తప్పపోయేది. నా పేరు మధుర రెడ్డి, ఉంగర గ్రామం. నాకు 2 బాబు. నేను వ్యవసాయం చేస్తాను. హైదరాబాద్ లో నేను షాప్ సూపర్వైజర్
ఇప్పుడు ప్రస్తుత సర్పంచ్ ఉన్నా, ఇప్పుడే తాత్కాలికంగా మాజీ కారణంగా సార్ నా పేరు సుశైల్. ఈరోజు ఈ గ్రూప్ను క్రియేట్ చేసి మన అందరినీ కలుసుకొని మన టీచర్లను అందరినీ కలుసుకోవడానికి చాలా సంతోషం ఉంది. దీన్ని మనసులో పెట్టి చాలా కష్టపడి గత 20 సంవత్సరాల క్రితం మనం విడిపోయి అంటే ఏ ఊళ్ళో ఎక్కడున్నామో ఎవరు తెలియదు. కాబట్టి ఈరోజు మన టీచర్లు అందరూ పిలిచి ఈరోజు స్కూల్లో కొత్తగా స్కూల్ కట్టడం మనందరినీ కలుసుకొని సరే ఒకరు తెలుసుంటారో ఒకరు తెలుసుంటారు. కానీ ఈరోజు నా పేరు, మేమేం చేస్తున్నాం, మీరేం చేస్తున్నారు అనేది తెలుసుకోవడం చాలా సంతోషం. మా ఊరికి టీచర్ అయ్యారు మన క్లాస్లో మన వీరేష్ సార్. అది ఒక్కటి ఏంటంటే సర్పంచ్ కావడం, ఆయన టీచర్ కావడం, ప్రతిసారి స్కూల్కు ప్రోగ్రామ్ ఉన్నప్పుడల్లా పిలిచినప్పుడల్లా నేను చాలా గర్వపడేది. దీంతో నా ఉపన్యాసం వహిస్తున్నాను. దగ్గరికి పెట్టుకో, మైక్ దగ్గరికి, మూతి కాడికి పెట్టుకో. నా పేరు సముద్రం అనేది ఇంకా 9th క్లాస్లో వచ్చాను. 6th, 7th, 8th సీట్లో 9th వచ్చాను. 9th చదువుతున్నాను. కొంతమంది జిల్లాలో తెలియకపోవచ్చు, వేరే ఉత్సవాలు కూడా ఉన్నారు, ఏదైనా ఉత్సవాలు ఉన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఏం మాట్లాడాలి కాబట్టి ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి కూడా తెలుస్తుంది. అదే కలవాల్సిందే. కాకపోతే మరి ఈరోజు ఏం చేసుకోకపోవడం కూడా మనకి కొంతమంది లేరు, సాధారణ లేదు, మనకు తెలుసు. అదే అదే కూడా మనం మిస్ అవుతున్నాం. ఇదే ప్రోగ్రామ్ని మళ్ళీ ఒకసారి గట్టిగా సక్సెస్ చేసి అందరినీ పిలిచి చేసుకోవాలని నా కోరిక. ఈ గ్రూప్ని క్రియేట్ చేసి ఇంతమందిని గ్యాదర్ చేసిన రాధికా గారికి కంగ్రాచులేషన్స్. క్రియేట్ చేసి అందరూ ఒక దగ్గర గ్యాదర్ చేసి వేదికని
స్ట్రెంథింగ్గా ఉండొచ్చు. ఎనివే లేని వాళ్ళ గురించి కూడా మనం స్మరించుకోవడం అనే బాధ్యత. కాబట్టి ముఖ్యంగా చూడండి, నేను వాస్తవంగా ఒక ఫస్ట్ పేజ్ స్టూడెంట్ని. ఎందుకంటే చదువులు కాదు, హైట్లో ఏ విషయమైనా ఫస్ట్ నన్ను అడిగేది, ఏ విషయమైనా ఫస్ట్ నన్ను అడిగేది. ఆ భయంలో ప్రతిరోజు భయమే, ఫస్ట్ పేజ్ కూర్చోవాలా వద్దా అని చెప్పేసి. అలాంటిది నేను ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే పరోక్షంగా ప్రత్యక్షంగా మరి మా గురువులు మాత్రం మొట్టమొదటిసారిగా వీళ్ళు వేసినటువంటి ఈ నాలెడ్జ్, ఈ ఇచ్చినటువంటి ఈ నాలెడ్జ్ని నేను గెయిన్ చేసుకుని వాస్తవంగా నేను ఒక విషయం అనుకుంటున్నాను సార్. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మరి గురువులు మరి ఎంత నాకు హెల్ప్ చేసిన నా విషయం నాకు తెలుసు. దాంతోపాటు గురువులు ఎంత చెప్పినా కూడా నాది చాలా ముద్దుమైండు. నేను మొత్తం ఇప్పుడు దాదాపుగా సన్నసారి రాసేది ఒకటి మంది సార్. ఫ్రాంక్లీ చెప్తున్నా, నేను ఈరోజు 10th క్లాస్ పాస్ అయిందంటే ఒకే ఒక వ్యక్తి కాదు. ఆ వ్యక్తి ఎవరు కాదు, అశోక్. మంచి మార్గంలో ఇలా ఉండాలి, ఇలా చేయాలని చెప్పేసి ప్రతి వేళ మాకు ఎల్లవేళ సమయాన్ని అందిస్తూ మీ యొక్క అమూల్యమైన సమాచారాన్ని, మీ యొక్క పాఠాలను మాకు అందిస్తూ బోధిస్తూ మమ్మల్ని ఈ రకంగా తీర్చిదిద్దేందుకు నిజంగా మీకు అందరికీ ధన్యవాదాలు సార్. ముఖ్యంగా ఏంటంటే భవిష్యత్తులో నేను మళ్ళీ నా దృఢ సంకల్పం ఇప్పటికీ మళ్ళీ చదువుతూనే ఉంటా. 100% ఏదో ఒకటి చేస్తే ఇంతగా రావాలని చెప్పి కదా, ఏదో ఒకటి చేస్తా. ఇప్పుడు మిస్ అయినా 90% మిస్ కాదు, మిస్ అయినా ఏదో ఒకటి చేస్తా, జాబ్ కొట్టి మళ్ళీ మీ దగ్గర వస్తాను చెప్పి మరి కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. కొంచెం క్రియేట్ చేస్తే నాలాంటి బీదవాడు తొందరగా బాధపడకుండా వాళ్ళు సబ్జెక్ట్ ఏదో ఒకటి చూసుకుంటాడు. అందు గురించి చెప్తున్నారు. ఈరోజు ఇక్కడ వచ్చేసిన సార్వాలు మరి నా తోటి విద్యార్థులకు మరి హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు వచ్చేసి పూల చెన్నకేశం. నేను నా ఫీల్డ్ వచ్చేసి ఫోటోగ్రఫీ, నార్మల్ కోర్సుడు ఉంది. నేను నా వృత్తిపరంగా ఫోటోగ్రఫీలో ఒక మంచి పేరు తెచ్చుకున్నా. జిల్లా స్థాయి
అంటే నేను నాగరికం జిల్లా ఫోటోగ్రఫీ సంఘానికి జిల్లా క్యాషియర్గా పనిచేస్తున్నాను. 33 జిల్లాల నాయకులు పేరు అంటే జిల్లా క్యాషియర్ అంటే గుర్తుపడడానికి గుర్తుపడతారు. ఒక పేరు తెచ్చుకున్నా. స్టడీలో కానీ ముందుకు వెళ్ళిపోలే కానీ ఫోటోగ్రఫీ రంగంలో అయితే స్టేట్ వ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చుకున్నా. ఫోటోగ్రఫీలో ఎంతో నైపుణ్యమైన అవార్డు తెచ్చుకున్నా. అదేవిధంగా చదువులో చదవలేకపోయినా కానీ అదే చదువు ఉంటే ఎంతో మంచి ఉంటుంది, మన టీచర్స్కి అయితే ఎంతో గౌరవం ఉంటుంది అనేది మా ఫ్రెండ్స్ ద్వారా బీఎస్ కానీ మల్లికార్జున కానీ రాఘవేంద్ర కానీ ఇదే విధంగా టీచర్ హరిద్ర గారు వీళ్ళందరూ చూస్తే ఎంతో అంటే నేను చదవలేదు కదా, నేను టీచర్ కాలేదు కదా, వీళ్ళలా ఉంటే ఎంతో గౌరవం ఉంటుంది. నేను ఫోటోగా పిల్లలు పోయినప్పుడు అనిపించేది అలా స్టేజ్ మీద కూర్చోలేదు కదా, ఆ గౌరవం నాకు దక్కలేదు కదా, అది నాకు చాలా బాధ ఉండేది. ఫోటోగ్రఫీలో ఎంతో ఎదిగినా కానీ ఆ బాధ అయితే నాకు ఇప్పటికి ఉండేది. అదేవిధంగా ఆ బాధతో నేను మ్యారేజ్ అయిన తర్వాత మా వైఫ్ ఇంటర్ నుంచి పీజీ వరకు చదివేయడం జరిగింది. ఆమె మ్యాథ్స్ చేసింటారు. అయితే ఆమె కంపల్సరీ ఒక లెక్చర్గా ఒక టీచర్గా చూడాలనే సంకల్పంతో ఆమె ఎంతో కష్టపడి చదివించాను. కంపల్సరీ ఒక టీచర్గా ఆమెను చూస్తానని ఒక నమ్మకం నాకు ఉంది 100%. నేను చదవకుండా ఆమె చదివింది కాబట్టి ఆమె ద్వారా నేను టీచర్ అనే ఒక గౌరవం అనేది నాకు కూడా దక్కాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఒక కూతురు, ఆమె 7 years ఉంటుంది. శ్రీ జతిక పైన నా కూతురు డ్యాన్స్ చేసి ప్రభావితం చేసి నంద్యావాడు వెళ్ళడం అనేది చాలా గౌరవకరంగా ఉంది. ఎందుకంటే నేను చేయలేకుండా నా కూతురు చేసింది కదా. అదేవిధంగా ఎప్పటికైనా మా భార్య ఆమె ఎప్పుడైనా సాధిస్తుంది, టీచర్గా నిలబడుతుంది. ఇదే విధంగా ఆ రోజు నా ఫ్రెండ్స్ కానీ మా టీచర్స్ కానీ సార్ నేను చదవలేదు కానీ మా భార్యను చదివించాను, జాబ్ తెప్పించండి అది చెప్పుకోవాలని నేను చాలా వేచి చూస్తున్నా. ఆ సందర్భం రావాలని చెప్పి ఆ దేవుడు కోరుకుంటున్నా. ఈ చిన్న అవకాశం మీకు ధన్యవాదాలు. ఓకే, వేదికపై ఉన్నటువంటి గురువులందరికీ పాదాభివందనం మరియు మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం. మనకి సమయం ఎక్కువగా లేదు కాబట్టి సార్ వాళ్ళు కూడా మాట్లాడుతుంది, వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి నేను జస్ట్ ఒక 1 minute 2 minutes మాట్లాడేస్తున్నాను. నా పేరు ఏ వీరేష్. నేను ప్రస్తుతం ఎన్జీటీ టీచర్గా పిఎస్ హైకోర్టులో పనిచేస్తున్నాను. గతంలో నా ఇక్కడ కాడకొండ విలేజ్లో పనిచేయడం జరిగింది. ఇంతకుముందు ఎవరు అన్నారు ఇక్కడ పనిచేస్తే ఒక కళ అనేది నాకు కూడా ఒక డ్రీమ్ ఉంది. మన ట్రాన్స్ఫర్లో కూడా ఫస్ట్ ఆప్షన్ ఇక్కడే ఇక్కడ జరిగింది కానీ నా బ్యాడ్లక్ ఏంటంటే మనకు రాలేదు, కొంచెం దూరంగా రావడం జరిగింది. మొత్తం మీద అయితే సర్వీస్లో ఖచ్చితంగా మన ఊళ్ళో పనిచేసి సార్ వాళ్ళలాగానే నేను కూడా కొంత సమాజానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను తప్పకుండా. ఇక్కడ ఉన్నటువంటి వేదిక పైనటువంటి సార్ వాళ్ళ గురించి మాట్లాడాలంటే చాలా టైం పడుతుంది యాక్చువల్గా, కానీ మనకు సమయం అంతా లేదు. కాకపోతే ఒకటే విషయం నాకు బాగా గుర్తుంది, నా స్కూల్ లైఫ్లో నాకు ఎటువంటి జ్ఞాపకాలు లేవు. ఎందుకంటే దానికి కారణం ఫస్ట్ బెంచే కారణం. ఇప్పటికీ నేను మా మీటింగ్ ఉంటే నేను లాస్ట్ బెంచ్కి వెళ్తాను, లాస్ట్ సీట్లో కూర్చుంటే ఎప్పుడన్నా మళ్ళీ ముందుకే పిలుస్తారు. ఇప్పుడైనా ఎంజాయ్ చేద్దాం, ఇప్పుడైనా కామెంట్ చేద్దాం, ఇప్పుడైనా ఏమైనా చేద్దాం అంటే మళ్ళీ ముందుకే పిలుస్తారు మీటింగ్లో కూడా. అప్పుడు నేను ఫస్ట్ బెంచ్ కాబట్టి భయంగా ఏమి చేయలేని పరిస్థితి. అంటే నా లైఫ్లో అందుకే చాలా ఇప్పుడంతా చెప్తుంటే ఇన్ని విషయాలు మిస్ అయ్యాను కదా అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. కాకపోతే ఫస్ట్ బెంచ్ ఉండడం వల్ల ప్లస్ మైనస్ 2 ఉన్నాయి. కాన్సన్ట్రేషన్ ఉంటుంది, తర్వాత చెప్పిన విషయాలు బాగా గుర్తుంటాయి కాబట్టి చదువు ఉంటుంది, కానీ మిగతా విషయాలు ఎంజాయ్ ఉండదు. స్టేజ్ మీద అట్లే ఉంది, ఇక్కడ నా స్టేజ్ మీద అట్లే ఉంది ఇంకా స్టేజ్. కాకపోతే అక్కడున్న పరిస్థితులు లేవు. అప్పుడు మన సార్ వాళ్ళకి కొంత స్వేచ్ఛ ఉంటుంది, టీచింగ్ చేసే విషయంలో స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఇప్పుడు అలా లేదు, ప్రతిదీ ఆన్లైన్ సిస్టమ్ అయింది కాబట్టి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. నిజంగా సార్ వాళ్ళు ఒక అదృష్టం. మనకు రిటైర్ అయినటువంటి మన పాన్ సార్ కానీ తర్వాత ఆగర్ సార్ కానీ వీళ్ళంతా ఒక లక్కీ అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు చాలా టెన్షన్తో కూడుకున్నాయి, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ మధ్యనే మన నారాయణ సార్ కూడా ప్రమోషన్ కావడం జరిగింది. ఈ సందర్భంగా వారికి కూడా కంగ్రాచులేషన్ సార్. ఇంకా మన స్కూల్ లైఫ్ గురించి చెప్పాలంటే చెప్పాలి కదా, నేను మన గ్రూప్లో ఫోటో పెట్టారు నా టీచర్స్. నేను అట్లా వెతుకుంటున్నా అసలు నేను ఉన్నాను అందుకు. అసలు నాకు నిజంగా కూడా ఎందుకు స్కూల్లో ఎక్కువ పార్టిసిపేట్ చేయలేకపోయాను ఏ విషయాల్లో అంటే కొంచెం భయం కావచ్చు, కొంచెం సిగ్గుతోని కావచ్చు, ఏదో విషయంలో దానికి ఎక్కువ విషయాల్లో పార్టిసిపేట్ చేయలేదు. చదువు విషయంలో తప్ప నా లైఫ్లో నేను చాలా ఉల్లిపాయలు అనిపిస్తుంది ఇప్పుడు. అందుకే మా పిల్లలు కూడా ఇప్పుడు స్వేచ్ఛగా ఇస్తాను. అంటే మా పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ చాలా ఫ్రెండ్లీగా ఉండడం జరుగుతుంది వాళ్ళకి. అంటే
భయాన్ని పోగొట్టడానికి. అంటే నాలాగా వాళ్ళు కావద్దు, స్టేజ్ మీద ఒక చక్కగా మాట్లాడాలి, వాళ్ళు కూడా అన్నింటిలో పార్టిసిపేట్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు ఫ్రీగా ఉండడం ఇట్లా చేయడం. అంటే ఆ టైంలో సార్ వాళ్ళు కూడా అట్లా ఉండడమే ఒక ప్లస్. అట్లా ఉండడం మనం మంచిగా చదువుతున్నాం. చాలామంది అంటారు కానీ షేక్ మహబూబ్ సార్ చాలా టైంలో స్టిక్ అది అంటారు కానీ చదివితే ఎవరైనా ఏమన్నారు కదా. అంటే మన చదవకపోవడం మన తప్పే. మనం ఏమనుకుంటున్నాం, సార్ వాళ్ళు మన కోసం శిక్షిస్తున్నా అంటున్నాం కానీ ఆ శిక్ష మన కోసం కాదు, మన భవిష్యత్తు కోసం వాళ్ళు అని శిక్షిస్తున్నారు. ఒక మాట అన్నా కానీ అది మన యొక్క భవిష్యత్తు కోసమే. కాబట్టి అవన్నీ కూడా మేము పట్టించుకోవడం లేదు. ఒకటి మాత్రం నాకు ఇప్పటికీ గుర్తుంది, నరాడు సార్ ఒక చెంప దెబ్బ కొట్టేది ఇప్పటికీ. అయితే ఆ చెంప దెబ్బ నా లైఫ్ మార్చింది. ఒక 7th క్లాస్ అనుకుంటా సార్, మ్యాథ్స్ చేస్తే డైరెక్ట్ స్టెప్స్ వేసాను నేను. స్టెప్స్ అయి కూడా డైరెక్ట్ ఆన్సర్ వేసేసాను. సార్ చెప్పకే కొట్టి ఇప్పటికీ ఆ శబ్దం ఇంకా అట్లే ఉంది, ఇప్పటికీ అదే గుర్తొస్తుంది. ఇప్పుడు మ్యాథ్స్ తప్ప వేసినట్టే సార్ చెప్పలేకనే గుర్తొస్తుంది. అంటే దానివల్ల ఏమైందంటే నేను మ్యాథ్స్ని చేసేటప్పుడు కొంచెం శ్రద్ధ పెట్టాడు, అంటే తప్పు చేయకూడదు. సార్ గుర్తొచ్చేది. ఇప్పుడు మేము చేసిన సార్ గుర్తొచ్చేది. సార్ ప్రత్యేక తరగతులు తీసుకునేది మా కోసం. మేము మంచికి వెళ్ళి తర్వాత ఎప్పుడే వచ్చేవారు ప్రత్యేక తరగతులు తీసుకునేది. సార్ ఫిజికల్ సైన్స్ నాకు మ్యాథ్స్ ఇప్పటికీ సార్కి యాక్టివ్ లేదు. సార్ మ్యాథ్స్ అంతా అద్భుతంగా మాకు టీచ్ చేయడం వల్ల మ్యాథ్స్ అనేది భయం పోగొట్టడం అసలు నిజంగా వాస్తవానికి పిల్లవాడికి ఉండేది భయం మ్యాథ్స్లోనే. కాబట్టి ఆ మ్యాథ్స్ అయితే ఎప్పుడైతే మన భయంలో పోతుందో అప్పుడు వేరే సబ్జెక్ట్ కూడా మనం లోపల చేయగలుగుతాం. కాబట్టి ఈ సందర్భంగా వారికి నేను ప్రత్యేకంగా అట్లే మన విజయలక్ష్మి మేడం గారు, ఇంకా మేడం చెప్పామంటే మేడం మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అందరు చిక్కి కుట్టి రాసేవారు మేడం. చెప్పిందా మేడం ఈ విషయాలు ఎప్పుడు నాకు చెప్పలేదు, ఎందుకంటే ఫేస్ చేయమన్నారు. చాలా మంది చిట్టీలు కొట్టి రాసి పాస్ అయ్యేవాళ్ళు. కాబట్టి మేడంతో ఒక అరుదైన సంఘటనలు. మేడం కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండడం, ఎంత ఇదిగా కూడా నరహరి సార్ నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. అప్పుడు అమ్మగారు బడి పని చేపిస్తా అంటే కూడా మా అమ్మని స్కూల్కి తీసుకొని వచ్చిన నాకు పెన్నులు కూడా లేకపోతే సార్ దగ్గర 2 రూపీస్ తీసుకొని ఉమెన్లో వెళ్ళి రిఫిల్ తీసుకొని వచ్చిన సార్. నేను 2 రూపీస్ తీసుకొని పోయి 2 రూపీస్ తోటి నేను రిఫిల్ రాసుకున్నా. అదే విధంగా నేను 10th క్లాస్ వరకు చదవాలంటే సార్ కూడా మా అమ్మని తోడుకొచ్చినాక బడి మానిపియద్దు అని చెప్పింది సార్. మమ్మల్ని సార్ గుర్తుందో లేదు, నేను బడి 7th 8thలోనే బంద్ చేయాలా అనిపించింది. కానీ నేను ఈరోజు ఆ రోజు సార్ దగ్గర మా అమ్మని తోడుకొస్తే 2 రూపీస్ ఇచ్చింది సార్ నాకు. ఆ 2 రూపీస్తో రిఫిల్ తీసుకొని ఉమెన్లో చదువుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ అందరిలో మా గర్ల్స్లో నేను ఆ 2 రూపీస్ తోటే నేను టీచర్గా వేసుకునేమో అని నాకు గుర్తుకొస్తుంది సార్. అసలు 2 రూపీస్ అంటేనే ఎంత విలువైందో ఇప్పుడు తెలుస్తుంది సార్. నేను అదే విధంగా స్కూల్కి రావడానికి కూడా సార్ అమ్మ వాళ్ళకు బోధించి నేను 2-3 టైమ్స్ బాక్స్ కూడా తెచ్చుకోలేకపోయినాను. ఇప్పుడు సార్ బాక్స్ కూడా తిన్న రోజులు ఉన్నాయి. సార్ ఇచ్చినందుకు టీచింగ్ అయినా చాలా మా పిల్లలకు కూడా ఇప్పుడు అదే నా చదువుకోలేకపోయినా అమ్మ వాళ్ళు చదివేలా జరుగుతున్నాను. అన్ని కష్టాలతో ఉండండి. మా బాబు 10th ఫస్ట్ వచ్చిండు బొమ్మలు విజేత దగ్గర. నేను మా పిల్లలకు చెప్తా సార్ నేను ఎక్కడ ఉన్నాను మాని సార్ గురించి. నేను బిఏలోకి వచ్చిన మా సార్ దగ్గర ఫోటో తీసుకోవడం, మా సార్ సార్ వాళ్ళ సార్ గౌడ్ సార్ నాకు ఎప్పుడు కనిపించలేదు, మేడం దగ్గర కనిపించలేదు. మా పిల్లలకు వీళ్ళకి ఆలోచనగా చూపించేది. నేను వీళ్ళు చెప్పితేనే చదువుకున్నాను. నేను నా సుతార కాళ్ళ మీద నిలబడ్డా, లేకుంటే మేము ఎక్కడ చేలోకి వెళ్ళేదాను అని మా పిల్లలకు పోలీసుకుంటే ఇప్పటికి కూడా. నాకు నరహరి సార్ 2 రూపీస్ ఇచ్చి రిఫిల్ తీసుకొని వచ్చి అదే విషయం మా పిల్లలకు కూడా ఇస్తా సార్. నేను ఇప్పటికి కూడా సార్ నేను కొట్టి చెప్పినా కానీ సార్ కొట్టుకుంటే కూడా అసలు చెప్పుకోలేకపోతుంది సార్. అదే విషయాన్ని మా పిల్లలకు కూడా నేను చెప్తాను సార్. ఎప్పటికీ మా అమ్మ నన్ను అర్థం చేస్తుంటే సార్ వాళ్ళకు నేను అందుకే మీకు కూడా నా కష్టాలన్నీ రావాలి, మీరు బాగా చదువుకోవాలి, మాకు చదువు లేకపోయినా మీరు గవర్నమెంట్ స్కూల్లో